హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో వెలిగే దీపం ఏదైతే ఉందో అది వెలుగుతో పాటు మనకి ఎన్నో రకాల సంకేతాలను కూడా ఇస్తుంది. అది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేది మనకి ఎప్పుడు కూడా తెలియదు, ఎందుకంటే వాటి గురించి మనకు అసలు తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో అవే తెలుసుకుందాం. దీపం వెలిగించేటప్పుడు పూర్తిగా ఒత్తు అనేది వెలిగిపోతుందా, లేదా కాస్త ఒత్తు కాలి మిగతాది ఆగిపోతుందా? చాలాసార్లు మనం ఇంట్లో చూస్తూనే ఉంటాం. ఇంట్లో దీపం పెట్టినప్పుడు కాస్త సేపు దీపం అనేది వెలుగుతుంది, ఇక దాని తర్వాత మధ్యలోనే కొండెక్కేస్తుంది. ఎక్కడి నుంచి కూడా గాలి వచ్చే అవకాశం లేకపోయినా సరే దీపం అనేది కొండెక్కేస్తుంది. ఒత్తు అనేది పూర్తిగా కొంతమందికి కాలిపోతుంది, కొంతమందికి పోసిన నెయ్యి కానీ నువ్వెను కానీ అలాగే ఉండిపోయి దీపం కొండెక్కేస్తుంది. ఒక్కొక్కసారి మనం పెట్టే దీపం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒత్తు మనకి పువ్వు ఆకారంలో ముందు నుంచి మధ్యలోంచి కానీ చీల్చి ఇటువైపు అటువైపు ఒత్తులు వచ్చి దాంట్లో పువ్వు ఆకారం తీసుకున్నట్టుగా ఉంటుంది. మనం పెట్టేటప్పుడు మాత్రం అది సింగిల్ ఒత్తుతోనే పెడతాం, కానీ అది కాలే కొందికి పువ్వు ఆకారం తీసుకుంటుంది. ఇలా రకరకాల సంకేతాల్ని మనకి మన ఇంట్లో పెట్టే దీపం అనేది ఇస్తుంది. దీనికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటుంది. దాని గురించి మనకి అవగాహన లేకపోవడంతో మనం ఏందో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా క్లియర్గా ఎటువంటి వాటికి ఎటువంటి సంకేతాలు వస్తాయి అనేది, ఎటువంటి దీపారాధన మనం చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉంటే చేస్తే మనకి మంచిగా కలిసి వస్తుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనం కానీ దీపం పెట్టినప్పుడు చక్కగా దీపంలో కానీ పువ్వులాగా, అంటే మనం దీపం వెలిగించేటప్పుడు కొంతమందికి మనం చూస్తాం కదా, కాస్త పోర్షన్ బ్లాక్గా అయ్యి అది నార్మల్గా ఉంటుంది. కానీ అదే ఒత్తు మనకి ముందు నుంచి కాలే కొందికి చిన్న చిన్న రౌండ్స్గా బీడ్స్ లాగా తయారయ్యి అదొక పువ్వు ఆకారంగా తీసుకుంటుంది. అలా తీసుకుంటే మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవత అలాగే దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారని చెప్పేసి దానికి అర్థం. దీపంలో చాలా రేర్గా ఒత్తుకి పువ్వు అనేది రావటం అనేది జరుగుతుంది. మీ ఇంట్లో ఎంతో పాజిటివిటీ వైబ్స్ ఉండటం, అలాగే సాక్షాత్తు ఆ దేవతలే మీ ఇంటిని కరుణిస్తున్నారని చెప్పేసి దీనికి సంకేతం. అలాగే చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటి అనంటే, పొద్దున పూట దీపం అనేది పెట్టిన తర్వాత సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఒత్తుల్ని మార్చకుండా ఇది పొద్దునే కదా పెట్టాము బాగుంది కదా అని చెప్పేసి దాంట్లోనే నువ్వుని పోసేసి లేదా నెయ్యి పోసి మళ్ళీ వెంటనే దీపం అనేది వెలిగిస్తారు. అలా అస్సలు చేయకూడదు. మీరు కానీ వాడిన ఒత్తునే మళ్ళీ దాన్ని కంటిన్యూగా దీపం అనేది పెడితే మీకు చాలా అంటే చాలా నష్టం అనేది జరుగుతుంది. అది ఎటువంటిదైనా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మీరు చేసే పనులు జరగకపోవటం అనేది కావచ్చు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఒత్తుల్ని వెంటనే మార్చేసి కొత్త ఒత్తుల్ని వేసి పెట్టుకోవాలి. ఇక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒత్తుల్ని కాల్చిన తర్వాత అంటే వాడేసిన తర్వాత వాటిని తీసేసి చెత్తలో పడేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. మీరు మీ మనసు పూర్తిగా ఇంట్లో ప్రార్థన చేసుకొని దేవుడికి మంచిగా దండం పెట్టుకొని మీ కోరికల్ని చెప్పుకుంటారు. ఆ దీపం ఎంతో పవిత్రమైనది. అటువంటి దీపం ఒత్తుల్ని ఎప్పుడు కూడా డస్ట్బిన్లో కానీ ఎలా పడితే అలా పడేయకూడదు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అనంటే, దీపారాధనలో పెట్టే ఒత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక చిన్న గిన్నె లాంటిదో లేకపోతే ఏదో ఒక మంచి ప్లేస్ బాక్స్ లాంటిది తీసుకొని దాంట్లో వీటన్నిటిని పక్కన పెట్టేయాలి. కరెక్ట్గా 15 రోజులు అయిన తర్వాత, అంటే నెల రోజులకైనా చేసుకోవచ్చు, మరీ ఎక్కువ అవుతాయి అని అనుకుంటే మాత్రం 15 రోజులకి ఒకరోజు, ఆ 15 రోజుల్లో మీకు మంగళవారం శుక్రవారం రాకుండా ఉండేలాగా చూసుకోండి. ఇక వాటన్నిటిని కలిపి దాంట్లో ఒక కర్పూరం పెట్టి 2 లవంగాల్ని వేసి కానీ మీరు ఇంట్లో వాటిని వెలిగించేస్తే మీ ఇంట్లో ఎంత మంచి పాజిటివిటీ వైబ్స్ వస్తాయి అంటే అంత మంచి పాజిటివిటీ వైబ్స్ వస్తాయి. ఎందుకు అనంటే, ఎంతో మనం పవిత్రంగా ఆ దేవుడికి మన కష్టాల్ని చెప్పుకుంటాము, ఆ దేవుడు మనల్ని కరుణిస్తూ ఉంటాడు కాబట్టి అవి కూడా మనకి అంతే దాంట్లో పవర్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలి. అంతే తప్ప డస్ట్బిన్లో ఏమాత్రం కూడా పడేయకూడదు. ఇక చాలామందికి ఒక అలవాటు ఉంటుంది,
ప్రతి నెల 2 నెలలకే వాళ్ళ ఇంట్లో వెలిగించే దీపారాధన కుంది ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదు. మీరు ఎంతైతే దీపారాధనని కంటిన్యూటీగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూటీగా వాడుతూ ఉంటారో అప్పుడు దాంట్లో ఒక మంచి వైబ్రేషన్, పాజిటివిటీ వైబ్రేషన్ అనేది దాంట్లోకి వస్తుంది. ఒక అద్భుత శక్తి అనేది దాంట్లోకి వస్తుంది. ఎందుకంటే నిత్యం మీరు దాన్ని దీపారాధన చేస్తూ దేవుడి దగ్గర పెట్టి మీ మనసులో మాట చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తూ ఉంటాడు. కాబట్టి మనం పూజ చేసే సామాన్లో కూడా చాలా పాజిటివిటీ ఎనర్జీస్ అనేవి గ్రాప్ అవుతూ ఉంటాయి. కానీ చాలామంది దాన్ని తీసేసి వెంటనే మార్చేస్తూ ఉంటారు. అలా చేస్తే దానికున్న అద్భుత శక్తులను కూడా మీరు ఇన్ని రోజుల నుంచి చేసిన దాన్ని ఇలాగే మీ ఇంట్లో నుంచి బయటకి తీసేసిన వాళ్ళు అవుతారు. ఇక ఒకవేళ మీ దీపారాధన కుంది ఏదైతే ఉందో అది విరిగిపోతే దాన్ని కూడా పడేయకుండా భద్రంగా దాసి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్, మనం ఎంతైతే లాంగ్ టైంలో దీపారాధన కుందిని వాడతామో దానికి వచ్చే శక్తిని బట్టి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటే మీరు చక్కగా దాన్ని నైట్ కడిగేసేసి మంచి నీళ్లు పోసి ఒక ఇత్తడి దాంట్లో ఈ దీపారాధన కుందిని వేసేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరికైతే ఇంట్లో బాగోలేదో చక్కగా వాళ్ళకి తాగించండి. ఆ నీటిని తాగిస్తే వాళ్ళకి ఎంతో మంచి పాజిటివిటీ వైబ్స్ అనేది వస్తుంది. ఆరోగ్యం కూడా వాళ్ళకి కుదుట పడుతుంది. ఇక చాలామందికి బిజినెస్లో లాస్ అనేది వస్తుంది. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పనిచేసే కాడి నుంచి చక్కగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటే ఓవర్ నైట్ అంతా దీన్ని గంగా జలంలో మీరు పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని తీసుకెళ్లేసి మీరు మీ షాప్ దగ్గర కానీ మీరు పనిచేసే దగ్గర కానీ కాస్త అలా చల్లుకుంటే మీకు ఇంకా అంత మంచి అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చెట్టు కింద దీపారాధన అనేది చేస్తున్నారా? చేస్తుంటే మీరు పెట్టిన ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కాలకుండా కాస్తలోనే కాల్చి ఆగిపోయిందా? మీకు అది కొండెక్కకుండా మధ్యలోనే ఆగిపోతుందా? పూర్తిగా దీపం అనేది వెలగట్లేదా? మీరు దీపం పెట్టేసి వెంటనే వచ్చేస్తున్నారా అంటే ఎటువంటి పొరపాటు అసలు ఏమాత్రం కూడా చేయకండి. ఒకవేళ మనం కానీ అలా చేస్తున్నాము అనంటే అలా ఆగిపోతుంది దీపం అనేది అని అనుకుంటే మాత్రం అది మనకి ఇంట్లో అనారోగ్య సమస్యల్ని తీసుకుని వస్తుందని చెప్పేసి సంకేతాన్ని ఇస్తుంది. కాబట్టి మీ ఇంట్లో నెగటివిటీ ఎక్కువ వైబ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా దానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా చెట్టు కింద దీపం వెలిగించినప్పుడు అది పూర్తిగా వెలిగిందాక అక్కడే నుంచొని చూసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక లేదు కాదు కూడదు అని అనుకుంటే మాత్రం మీ ఇంట్లో కూడా పెట్టినప్పుడు అలాగే జరుగుతుంది అని అంటే ఒక పాత్ర తీసుకొని దాని చుట్టూ గంగా జలాన్ని పోసుకొని మధ్యలో దీపం పెట్టేసి చేయండి. అలా చేస్తే ఎంతో పవిత్రమైన గంగాజలం ప్రతి నెగిటివిటీ వైబ్స్ని మీ ఇంట్లోంచి దూరానికి పంపించేస్తుంది. ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎప్పుడు కూడా మనం ఇంట్లో దీపారాధన చేస్తున్నా పూజ చేస్తున్నా చేయకపోయినా మనకి ఇష్టమైన దేవతని ఎప్పుడు కూడా తన పేరుని జపిస్తూ ఉండాలి. పేరు జపించిన దాంట్లో ఉన్నంత మహత్వం అంత పవర్ అనేది ఇంకెక్కడా ఉండదు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఇంట్లో పని చేస్తున్నారా, ఆఫీస్లో ఉన్నారా, ట్రావెల్లో ఉన్నారా, మీకు నచ్చిన దేవతని పఠిస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా దీపం ఎన్ని రకాల సంకేతాన్ని ఇస్తుంది. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే